లాస్ట్ 2 డేస్‌లో ఏం జరిగిందో చూసారా? గోల్డ్ పడిపోయింది. సిల్వర్ కుప్పకూలింది. నా ఇన్‌బాక్స్ నిండా వందల మెసేజ్‌లు. మేము హైలో కొని ఇరుక్కుపోయామని. నేను ఒక వారం ముందే మన ఛానల్‌లో స్పష్టంగా చెప్పాను. ఆల్ టైమ్ హై ఒక ట్రాప్. డోంట్ బై నౌ. కానీ చాలామంది కేర్ చేయలేదు. ఎవరైతే కేర్ చేశారో వాళ్ళు ఈరోజు లాస్ లేకుండా సేఫ్. ఇది గర్వం కాదు. ఇదొక రియాలిటీ చెక్. మీ సమస్య మార్కెట్ పడటం కాదు. మీ అసలు సమస్య డైరెక్షన్ లేకపోవడం. యుద్ధం మొదలైన తర్వాత ఆయుధాలు వెతకటం కాదు. యుద్ధానికి ముందే స్ట్రాటజీ ఉండాలి. కానీ 99% మంది దగ్గర అది లేదు. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది మార్కెట్ గురించి కాదు, మీ భవిష్యత్తు గురించి. మనం ఒక నిజం మాట్లాడుకుందాం. 2026 యూనియన్ బడ్జెట్ ఒక పెద్ద వార్నింగ్ బెల్ కొట్టింది. గవర్నమెంట్ ఎస్టీటీ ట్యాక్స్ని పెంచి క్లియర్గా చెప్పేసింది, ఫ్యూచర్ మరియు ఆప్షన్స్ అనేది ఇన్వెస్టింగ్ కాదు, అది గ్యాంబ్లింగ్ అని. చరిత్ర చూడండి. ప్రతిసారి మార్కెట్లో చితికిపోయేది ఎవరు? రోజు చార్ట్లు చూస్తూ నిమిషానికి ఒక ట్రేడ్ చేసే గ్యాంబ్లర్స్. నా కళ్ళ ముందే ఎంతోమంది ఫ్యూచర్ మరియు ఆప్షన్స్ మోజులో పడి ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు. తమ జీవితాలే ప్రమాదంలో పట్టం చూశాను. కానీ అదే 2020 క్రాష్లో ఎవరైతే భయపడకుండా లాంగ్ టర్మ్ విజన్తో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు ఈరోజు కోట్లలో కూర్చున్నారు. వారెన్ బఫెట్ 2002 బర్క్షైర్ హ్యాథవే యాన్యువల్ రిపోర్ట్లో ఒక్క మాట అన్నారు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఫైనాన్షియల్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ట్రేడింగ్ మీ క్యాపిటల్ని చంపేస్తుంది, ఇన్వెస్టింగ్ మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ వైపు ఉన్నారు? అందుకే ఈ సమస్యకు ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ విజన్ 2030. ఇది టిప్స్ ఇచ్చే గ్రూప్ కాదు, ఇది సీరియస్ వెల్త్ క్రియేషన్ కోసం డిజైన్ చేసిన వార్ రూమ్. ఇక్కడ చేసేవి మూడే పనులు. ఒకటి, క్యాప్చరింగ్ ద సెక్టర్ ట్రెండ్. డేటా సెంటర్స్, గ్రీన్ ఎనర్జీ, డిఫెన్స్ ఇవే ఫ్యూచర్ అని అందరికీ తెలుసు. కానీ ఇందులో ఏ కంపెనీ కొనాలి అనేది పెద్ద రిస్క్. ఒక్క బ్యాడ్ న్యూస్ వస్తే కంపెనీ పడిపోతుంది. అందుకే మేము ఇండివిజువల్ స్టాక్స్ అవాయిడ్ చేస్తాం. ఆ సెక్టార్ మొత్తాన్ని క్యాప్చర్ చేసే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ మరియు బాండ్స్ ద్వారా సేఫ్గా గ్రోత్ని సొంతం చేసుకుంటాం. 2, డిసిప్లిన్డ్ అలొకేషన్. మార్కెట్ పడినప్పుడు భయపడకుండా మన క్యాపిటల్ని సిస్టమాటిక్ వేలో ఎలా డిప్లాయ్ చేయాలి అనే క్లారిటీ ఇవ్వడం. 3, టైమింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. కానీ మార్కెట్ క్రాష్ అవుతున్నా లేదా ఒక బయింగ్ ఆపర్చునిటీ దొరికినా అందరికంటే ముందు మీకు అలర్ట్ వస్తుంది. నో నాయిస్, ఓన్లీ యాక్షన్. చివరిగా ఒక మాట, ఈ గ్రూప్ అందరి కోసమా? కాదు. మీకు రాత్రికి రాత్రే డబ్బు రావాలంటే, మీకు ఎఫ్ఎన్ఓ టిప్స్ కావాలంటే ఈ గ్రూప్ మీకు సెట్ అవ్వదు. కానీ మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం లేదా మీ రిటైర్మెంట్ కోసం 2030 కల్లా ఒక భారీ వెల్త్ నిర్మించుకోవాలనుకుంటే మాత్రమే జాయిన్ అవ్వండి. దీనిలో కేవలం 100 మందికి మాత్రమే చోటుంది. ఎందుకంటే నేను క్వాలిటీ నమ్ముతాను, క్వాంటిటీని కాదు. దీని పూర్తి వివరాలు నా టెలిగ్రామ్ ఛానల్లో వస్తాయి. లింక్ డిస్క్రిప్షన్ మరియు పిన్డ్ కామెంట్లో ఉంది. మీరు సీరియస్ అయితేనే జాయిన్ అవ్వండి. మీరు చూసింది ఈకనామిక్ హిస్టరీ. ఈ వీడియో మీకు విలువైన సమాచారాన్ని ఇచ్చిందని అనుకుంటే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.